కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. థంబ్నెయిల్ ఎందుకు పెట్టని మీకు అర్థమవుతుంది. చాలామంది వీడియో చూసి థంబ్నెయిల్ తీసే అనొద్దు, కామెంట్ పెట్టొద్దు దయచేసి నాకు, ఓకేనా. థంబ్నెయిల్ తీద్దాం, మీకు నచ్చకపోతే వీడియోని చూడడం మానేయండి, ఓకేనా. నేను స్టార్టింగ్ నుండి కళ్యాణ్ సపోర్ట్ చేశాను కాబట్టి ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి కళ్యాణ్ గురించి తెలియాలని చెప్పేసి వీడియో పెడుతున్నా. కళ్యాణ్ మంచోడు అని పెడితే చూస్తారా? నేను అక్కడ ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టారో, సో ఎవరైతే అది పెట్టారో దానికి తగ్గట్టు నేను వీడియో చేస్తున్నా. మీకు నచ్చితే చూడండి, లేకపోతే వెళ్ళిపోండి, ఓకేనా. దయచేసి థంబ్నెయిల్ తీసేయి, అది తీసి అనొద్దు చెప్తున్నా కదా. వీడియోని చూడండి, చివరి వరకు చూసి మీకు వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థంబ్నెయిల్ తీసేయి, ఇది తీసాను కామెంట్ పెట్టొద్దు, ఓకేనా. ఇక వీడియోలోకి వెళ్తే, నిన్న కళ్యాణ్ పడాలది సాంగ్ రిలీజ్ గురించి సుమంత్ గారు అలాగే కళ్యాణ్ పడాల గారు ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్ వీడియో పెట్టారు. న్యూటన్ థర్డ్ లా గురించి ప్రమోషన్ వీడియో యాక్చువల్ అది, కానీ సాంగ్ అప్డేట్ కూడా అందులో ఉంది. కానీ ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే చాలా, మీరు ఇప్పటికీ కూడా వెళ్ళి చెక్ చేయండి. సింపతి స్టార్ అని ఒకడు చాలా రకాలుగా చాలామంది కామెంట్లు పెట్టారు. మరి వీళ్ళందరికీ నేను చెప్పాలి కదా కళ్యాణ్ గురించి. సింపతి ఉంటే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవుతాడా? లేదా నాకు ఓట్స్ చేయండి. అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అసలు బయట ఏం జరుగుతుందో తెలియదబ్బా. సో తన గేమ్ నచ్చి, తన మంచితనం నచ్చి, సో ప్రతి ఒక్కరు ఆదరించి ఓట్స్ వేసి ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా చేశారు. ఎవరైతే కొంతమంది యాక్టర్స్ ఉన్నారో అది చూసి ఓరవలేక కుళ్ళుకొని సింపతి స్టార్ అని ఇదని అదని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తాను. చేసుకోండి, మీరు ఎంత చేసినా సరే మీ స్థాయి ఎక్కడే. కళ్యాణ్ స్థాయి వేరే రేంజ్. నెక్స్ట్ ఇంకా మీరు ఏడ్చిన కొలిది, మీరు కళ్యాణ్ అన్న కొలిది కళ్యాణ్ ఇంకా సినిమాలో రాణిస్తాడు, పెద్ద స్టార్గా ఎదుగుతాడు. ఒక్కసారి మన పక్క వాళ్ళని ముందు మన రేంజ్ ఏంటో తెలుసుకోండి. పక్క వాళ్ళు ఈజీగా అనేస్తాం, కానీ ఆ స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటారు. ఈరోజు ఒక కామనర్కి వెళ్ళి ఒక బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా కప్పుతో రావడం అంటే అంత ఈజీ కాదు. ఒకసారి మీరు ట్రై చేయండి. సో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు మంచి ముందు స్థాయికి వెళ్ళాడు. అవసరమైతే మనం సపోర్ట్ చేయాలి, కానీ ముందుకెళ్ళి బ్యాడ్గా కామెంట్లు పెట్టి లేదంటే బ్యాడ్గా మాట్లాడి డిమోటివేట్ చేయొద్దు. మీకు వీలైతే సపోర్ట్ చేయండి, అంతేగాని బ్యాడ్గా నెగిటివిటీని స్ప్రెడ్ చేసి, ఓకేనా. మీరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామన్నా చేయలేరు, ఎందుకంటే కళ్యాణ్ ఈజ్ ద గుడ్ పర్సన్. సో అందరికీ తెలుసు బిగ్ బాస్ హౌస్లో తన క్యారెక్టర్ ఏంటో, తను ప్రతి ఒక్కటి కూడా తెలుసు. సో మీరు ఎంతమంది బ్యాడ్ చేద్దామన్నా సరే కళ్యాణ్ బ్యాడ్ అయిపోవడం గుర్తుపెట్టుకోండి, ఓకేనా హేటర్స్.